హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే డిప్యూటీ సీఎం కథ కంచికి చేరినట్టే నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పేసి కొంతమంది కోవట్లు, అంటే ఉదాహరణకి రాజేష్ మహాసేన్ లాంటి కోవట్లకైతే ఇది ఒక విధంగా ఒక బాధాకరమైన న్యూస్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే టీడీపీ హైకమాండ్ నిర్ణయం ఏంటంటే డిప్యూటీ సీఎం గురించి ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడకూడదు అని చెప్పేసి ఇప్పుడే మెసేజ్ అయితే రిలీజ్ చేశారు. దానికి ఏమైనా మాట్లాడాలి అనుకుంటే ఒక కమిటీ ఉందా, కమిటీ మాట్లాడుతుంది అని చెప్పేసి మీడియాలో అయితే చూసాను. ప్రజెంట్ నిజంగా ఇది రాజేష్ మహాసేన్కి అయితే ఆ తలల్లి ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. మనోడు ప్రవర్తన, మనోడు క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుతాం. మనోడి ప్రవర్తన ఎలాంటిదంటే ఎవరైతే ఆయనకి బాగా, అంటే ఆయనకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల గురించి అయితే బాగా మాట్లాడతారు. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చేసరికి మాత్రం మనోడు ఒక చెలరేగిపోతాడు అనమాట. ఇలాంటి వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టడానికే టీడీపీ హైకమాండ్ నుంచి అయితే ఒక మెసేజ్ అయితే వచ్చింది. ఇక్కడతో దీనికి కథ కంచికి చేరిపోయినట్టే. డిప్యూటీ సీఎం, నెక్స్ట్ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే.